అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2025 సంవత్సరంలో ఉగాది ఏ రోజు వచ్చింది, ఈరోజు మనం ఏ దైవానికి ఆరాధించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, మనం ఈరోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా, అదేవిధంగా మనం ఈరోజు పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు అన్నీ కూడా వివరంగా అయితే తెలుసుకుందామండి. ముందుగా కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా తరపున ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతాయుగం ప్రారంభమైందని, కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిని జరుపుకుంటాము. అయితే ఈ ఉగాది పండుగ చాలా విశేషమైనదండి. తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఈరోజే ఆ శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించారని, యుగం ప్రారంభమైందని అన్నీ కూడా అంటారు. ఈ రోజుకు చాలా విశేషత అయితే ఉంటుంది. అయితే ముందుగా మనకి ఈ ఉగాది పండుగ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో చూద్దాము. 2025 మార్చి 30వ తేదీన మనకి ఉగాది వచ్చింది. ఈరోజు ఏం చేయాలి? ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా ద్వారలక్ష్మి దగ్గర పూజ చేసుకోవాలండి. ద్వారానికి పూజ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో కూడా దేవుడి మందిరం అది కూడా శుద్ధిగా ముందే చేసేసుకోవాలండి. అమావాస్య రోజైనా పర్వాలేదు, లేదా ముందుగా చేసుకున్న శుభ్రపరచుకొని చక్కగా దేవుళ్ళకు ఫోటోలన్నిటికీ కూడా బొట్లవి పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే గడపలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. చక్కగా పూలతో అలంకరించుకోవాలి. తెలుగుదనం ఉట్టిపడేలా ఉండాలి మన ఇల్లు. ముగ్గులతో అదేవిధంగా పూలతో చక్కగా అలంకరించుకోండి. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేయవలసింది ఉగాది పచ్చడి. షడ్రుచులు కలిపి ఉండే పచ్చడి అన్నమాట ఇది. మన జీవితంలో వచ్చే షడ్రుచులు తీపి, కారం, పులుపు అన్నీ కలిపి ఉంటాయండి. వగర, చేదు అన్నీ కలిపి ఉంటాయి. మన జీవితంలో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈ పచ్చడి ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఈ పచ్చడిని అయితే తినాలి. మన పండుగలు, ఆచారాల, సాంప్రదాయాలు వెనక ఎంతో శాస్త్రీయత అయితే దాగి ఉంటుందండి. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులు విరుగుదలకు ఈ వేప పువ్వుతో చేసిన పచ్చడి చాలా మంచిది అని పెద్దలు చెప్తారు. అందుకని ఖచ్చితంగా ఉగాది పచ్చడిని చేసి స్వామి అమ్మవార్లకు నివేదన చేసి మనం స్వీకరించాలి. ఇక్కడైతే నేను దేవుడి మందిరంలో ఈరోజు నిత్యం మనం ఏ విధంగా దీపారాధన చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. మీ ఇష్టదైవానికి చేసుకుంటారా, లేదా మీరు అందరు దేవుళ్ళకి కలిపి చేసుకుంటారా, అదంతా మీ ఇష్టమండి. నేనైతే ఎప్పుడు కూడా అందరినీ కూడా అన్ని ఫోటోల్ని కూడా పూజిస్తాను. అందరి భగవంతుల్ని కూడా పూజిస్తాను. పూలమాలన్నీ చక్కగా అలంకరించుకొని దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ముందుగా అయితే మనం కామాక్షి దీపాన్ని వెలిగించి ఆదిదేవుడైన వినాయకుడిని ఆరాధించాలి. ఇప్పుడైతే ముందుగా వినాయకుడిని ఆరాధించాలండి. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మనం ఆ వినాయకుడిని ఆరాధిస్తాము. అయితే ఇది ప్రత్యేకించి మనకి ఉగాది అన్నది తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరంతో లాంటిది. అందువల్ల మనం తప్పకుండా వినాయకుడిని ఆరాధించాలి. వినాయకుడిని ఆరాధించి చక్కగా వినాయకునికి నైవేద్యము అన్నీ కూడా సమర్పించి నమస్కరించుకోవాలి. స్వామి, ఈ సంవత్సరం ప్రారంభంతోనే నిన్ను ఆరాధిస్తున్నాము, మాకు అన్ని విధాలా మంచి జరిగేలా ఆశీర్వదించమని స్వామివారిని కోరుకుని తర్వాత పూజ అయితే మొదలు పెట్టాలి. అయితే ఈరోజు చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, పెద్దల్ని పూజించవచ్చా అని అడుగుతున్నారు. పెద్దల్ని ఈరోజు పూజించరండి. మనకి పెద్దలకి పూజ చేసేది సంక్రాంతి రోజు. అదేవిధంగా మనం కొన్ని రోజులు ఉంటాయి, ఆ రోజుల్లోనే పూజ చేస్తాము. నార్మల్గా దీపారాధన చేసుకోవచ్చు, కానీ పెద్దలకే పూజ చేసుకొని ఉండకూడదండి. తప్పకుండా ఈరోజు భగవంతునికి పూజ చేసుకోవాలి. ఇక్కడ విఘ్నేశ్వరునికి అన్నీ సమర్పించి ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి నమస్కరించుకున్నానండి. ఈరోజు ఉదయాన్నే లేస్తాం కదండి, తప్పకుండా ఇంట్లో అందరూ కూడా తలకి అభ్యంగ స్నానం, నూనె పెట్టుకొని స్నానం చేసుకోవాలి. మనం ఎలాగైతే సంక్రాంతి ముందు వచ్చే
భోగి రోజు స్నానం చేస్తామో అదే విధంగా స్నానం చేయాలి. వీలైతే కొత్త బట్టలు ధరించడానికి చూడండి. ఒకవేళ కొత్త బట్టలు లేకపోతే నీట్గా శుభ్రపరిచిన బట్టల్ని మనం కట్టుకోవచ్చు. చక్కగా వేసుకొని ఇక ఇంట్లో అందరూ కలిసి పూజనైతే చేసుకోవాలి. పచ్చడి చేసుకొని చాలామంది చాలా నైవేద్యాలు ప్రిపేర్ చేస్తారండి. పులిహోర, పరమాన్నం, బూరెలు ఇటువంటివన్నీ కూడా ఉగాది రోజు చేసుకుంటారు పచ్చడితో సహా. లేదు అండి మేము చెయ్యలేము అంటే చక్కగా వడపప్పు చలివిన పచ్చడిని అమ్మవార్లకి నివేదన చేసి మనం స్వీకరించవచ్చు. ఉగాది రోజు నాన్ వెజ్ తినవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు అయితే అస్సలు నాన్ వెజ్ ఎవ్వరూ తినరండి. చాలామంది ఏం చేస్తారంటే కొత్త అమావాస్య రోజు కోరినవి కోసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియక అది మిగిలితే నెక్స్ట్ డే పెద్దలు పెట్టేస్తూ ఉంటారనమాట ఫస్ట్లోని. అలా తిన్న వాళ్ళే కానీ నార్మల్గా ఉగాది రోజు ఎవ్వరు కూడా నాన్ వెజ్ అనేది అస్సలు స్వీకరించకూడదండి. చక్కగా మనం ఈరోజు పూజ చేసుకొని వీలైతే గుడికి కూడా వెళ్ళవచ్చు. లేదు ఇంట్లో చేసుకోలేము అంటే గుడికి వెళ్ళి స్వామి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఇలా పూజ చేసుకొని నైవేద్యాన్ని స్వామి అమ్మవార్లకి నివేదించాలి. వీలైతే అష్టోత్తరాలు చదువుకోవడము అన్నీ కూడా చేసుకోవాలి. ఇలా స్వామి అమ్మవార్లకి పెట్టిన పచ్చడిని ముందుగా మనం తినిన తర్వాత మనం ఏదైనా తినాలి. ఈరోజు వీలైతే కొబ్బరికాయని కొట్టడానికి చూడండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు కొబ్బరిని స్వామి అమ్మవార్లకి నివేదించండి. ఇంట్లో ధూపం వేసుకొని చక్కగా ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించండి. ఈరోజు చాలా మంచిది. ఇంట్లో అందరూ కలిసి పూజనైతే చేసుకోండి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పకుండా మన పైన ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం వినాలి. అంటే మన జాతకాలు పంతులు గారు చెప్తారు కదా మన రాశులను బట్టి అవి వినాలన్నమాట. ఇంటికి కొంతమంది పంతులు వచ్చి చెప్తారండి. కొందరైతే గుడికి వెళ్ళి కూడా అక్కడ పంచాంగ శ్రవణం సాయంత్రం జరుగుతుంది. అటువంటి టైంలో వెళ్ళి చక్కగా మీ జాతకాన్ని చూపించుకొని వాళ్ళ నోట వింటే మీకు అంతా కూడా శుభం జరుగుతుందన్నమాట. అన్నీ మనమే చేసుకోకుండా కొన్ని ఎవరికి చెయ్యాలో వాళ్ళే చేస్తే మనకి అంత శుభం జరుగుతుంది. ఈరోజు ఎంత సంతోషంగా ఉంటే మన జీవితం ఆ సంవత్సరం అంతా అంత సంతోషంగా ఉంటుంది. ఎవరిని ఏమీ అనకుండా చక్కగా ఉండడానికి ట్రై చేయండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.